వడ్డించేవాడు మనోడైతే ఆఖరి మంతులో కూర్చున్నా పోయేదేం లేదట, ఎందుకంటే మనకు కావాల్సిన అన్నీ వచ్చేస్తాయి. అలాగే ఉంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం. కేంద్రం ఓ పక్క నుంచి డబ్బులు ఇస్తూ ఉంటే ఇల్లు కట్టడానికి ఏంటి ప్రాబ్లం, ఎప్పుడైనా కట్టచ్చు. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేకపోయారు అనేది కూడా ఇక్కడ ఒక పాయింట్. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే పిఎంఏవై కింద, పిఎంఏవై 2.0 అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనమాట. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి చేస్తుంది. మార్చి నాటికి 2025 మార్చి నాటికి దాదాపు 5 లక్షల ఇల్లు అయితే మంజూరు చేయబోతున్నారట. ఇది కేంద్రం నుంచి 5 లక్షల ఇల్లు రాష్ట్రానికి మంజూరు అయ్యేలాగా చేపట్టినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కొల్లు పార్థసారథి తాజాగా చెప్పుకొచ్చారు. అర్హుల ఎంపిక కోసం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సర్వే జరుగుతుంది. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో యూనిట్ ధర 2.5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 1.20 లక్షలు నిర్ధారించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఆదివాసీ గిరిజనులకు 1,00,000, అలాగే ఎస్టీలకు 75,000, ఎస్సీ బీసీలకు 50,000 చొప్పున చెల్లిస్తుంది. అంటే ప్రభుత్వం ఇచ్చింది కాకుండా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు ఇస్తుంది అనమాట. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఈ లబ్ధిదారులో డ్వాక్రా మహిళలకు మాత్రం 3% వడ్డీతో 35,000 చొప్పున రుణం ఇస్తారు. ఇది ఆల్రెడీ గతంలోనే డ్వాక్రాలో ఉన్న మహిళలకు వడ్డీతో 30,000 దాకా ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే ఇక్కడ వీళ్ళు 3% వడ్డీతో ఇస్తామని చెప్తున్నారు. దీన్ని అవసరమైతే 1,00,000 వరకు కూడా పెంచాలని ఆలోచిస్తున్నారట. ఆ గ్రూప్స్ వాళ్ళకి ఉంటుంది కదా, ప్రమాణాలను బట్టి పెంచుతారనమాట. అలాగే చంద్రబాబు గారు కూడా ఈ ఏవై పథకం 1.0 పథకం గడువును కూడా ఈ ఏడాది చివరి వరకు పెంచారు అనేది. మొత్తానికి ఈ పథకం కింద కూటమి ప్రభుత్వం వచ్చాక 1.15 లక్షల అంటే 1,15,000 ఇల్లు పూర్తి చేసేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మిగిలిన 7.35 లక్షల ఇల్లు కూడా పూర్తి చేయాలి అనే లక్ష్యం అయితే పెట్టుకున్నారు. ఇందులో జూన్ నాటికి 1,50,000 ఇల్లు అయితే పూర్తవుతాయి అనేది. నిజంగా ఇవి పూర్తయిపోయి వీళ్ళు చెప్పినట్టు పిఎంఏవైలో మరొక మార్చి నాటికి 5 లక్షల ఇళ్ళకు కూడా మంజూరు అయితే మొత్తం ఇంకా ఆంధ్రప్రదేశ్లో సొంత ఇంటి కళ, అందరి కళ నిజమవుతుంది.